అంకాపూర్ చికెన్. అస్సలు డిలే లేకుండా ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి. ఒక బౌల్లో చికెన్ వేసుకొని కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అలానే కొద్దిగా కొబ్బరి పొడి, దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనం ఈరోజు చేయబోతున్న అంకాపూర్ చికెన్కి ఒక మసాలా స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ మసాలా రెసిపీయే ఇది. భోగి పండుగ అన్నది శాకాహారి, అలానే సంక్రాంతి కూడా శాకాహారి. అయితే కనుమ రోజు బాగా శక్తి రావాలని చెప్పి ఇలా నాన్ వెజ్ వంటలు చేస్తారనమాట. బాగా రోస్ట్ అయిపోయింది, దీన్ని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలానే సాజీరా. కొద్దిగా చిటపట్లాడాలి పోపు. చిటపట్లాడుతుంది కాబట్టి ముందుగా ఇందులో కొద్దిగా కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి ముందుగానే మనము అల్లము ఇంకా పసుపు వేసి కలుపుకున్న చికెన్ ముక్కలని ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగగానే చికెన్ ముక్కల్ని వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. మధ్య మధ్యలో ఒక 2 నిమిషాలకు ఒక్కసారి అలా మూత తీసి కలిపేసుకోవాలి. వదిన దీనికి ఎలాగో అంటే పాపం టైం పడుతుంది కాబట్టి అంతలోపు తెలిసిందేగా, అంకాపూర్ అంటేనే నాటుకోడి. మరి ఆ నాటుకోడి కూర కనుమ రోజు వండుకుంటే ఎలా? ఆహాహాహా. సో అది వదిన, ఇప్పుడు మనం ఏదైతే మసాలా చేసుకొని పెట్టుకున్నామో పొడి, మసాలా పొడి, దాన్ని వేసేసుకోవాలి.
కొద్దిగా పసుపు, కొద్దిగా కారప్పొడి, అలానే రుచికి సరిపడా ఉప్పు. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పుదీనా, అలానే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. నీ సంగతి ఎక్కడి దాకా వచ్చిందిరా? చూడండి, నూనె బాగా తేలింది కదా. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఆఫ్ చేసి ఇంకో స్టవ్ సిమ్లో పెట్టి ఇంకా కొద్దిగా నూనె రావాలి. తెలిసిందేగా, మనం అస్సలు టైం వేస్ట్. ఆహా, బామ్మ, కోడి కూర రెడీ. అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ముందు ప్లేటింగ్ చేద్దాం. వేడి వేడి అంకాపూర్ చికెన్. అంకాపూర్ చికెన్ ముందుగా ఒక బౌల్లో నాటుకోడి ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి పొడి వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇందులోనే నాటుకోడి ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిస్తే అంకాపూర్ చికెన్ రెడీ.